క్రిష్కి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి నరసింహని ఎవరు చంపారో తెలుసుకోమన్నావు కదా, అది ఎవరో కాదు అనేతో అంటూ ఉంటాడు. ఎవరు అని అంటే మీ అన్నయ్య, మీ పెద్ద అన్నయ్య అనేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు క్రిష్. ఇక ఆ కోపంతో రుద్రాని అయితే చితకబాదుతూ ఉంటాడు. అలా చితకబాదుతున్న క్రిష్ అయితే రుద్రాన్ని బాదుతూ ఉంటే సంజయ్ అయితే భైరవితో చెప్పి వాడిని ఎలా అయినా ఇచ్చేయు అనేది అంటూ ఉంటాడు. అలా అనేసరికి అయితే భైరవి షాక్ అవుతూ ఉంటుంది. వాడిని కొట్టేసి చంపేస్తాడేమో చూడు అనేది అంటూ ఉంటాడు. ఇక భైరవి భయపడి క్రిష్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అలా క్రిష్ దగ్గరికి వెళ్ళి క్రిష్ని ఒకసారిగా ఆపి ఇలా అంటూ ఉంటుంది, ఒరే అని చెప్పేసి క్రిష్కి చెంప చెల్లుమనిపిస్తూ ఉంటుంది. తప్పు చేసింది వాడు అని అంటే, తప్పు చేసింది వాడు కాదురా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది మా భైరవి. ఆ మాటలకి సత్య అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. తప్పు వాడు చేస్తే నన్ను అంటావేంటి అని క్రిష్ అనేసరికి, వాడు తప్పు చేయడం కాదు, వాడు తప్పుని సరిదిద్దాడు. నువ్వు చేసిన తప్పుని వాడు సరిదిద్దాడు. నా పెనివిడితో సహా అందరూ నువ్వు చేసిన తప్పుని సరిదిద్దారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది భైరవి. అలా అనేసరికి ఒకసారిగా క్రిష్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇవాళ నుంచి చిన్నగాడి మీద అందరికీ నమ్మకం పోయింది అనేది అంటూ ఉంటుంది. అలా అనేసరికి క్రిష్ అయితే ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. సత్య కూడా షాక్ అవుతూ ఉంటుంది భైరవి మాటలకి. ఇక సంజయ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. క్రిష్ని భైరవి నానా మాటలు అంటుంటే పండగ చేసుకుంటూ ఉంటాడు మనసులో.